హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను జూలై 14th హిందూ అనాలిసిస్ చదవబోతున్నాను. లెట్స్ వెల్ ఇన్ టు హిందూ అనాలిసిస్. అంతకన్నా ముందు అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో గ్రూప్ 2 ప్రిపరేషన్. అండ్ లెట్స్ వెల్ ఇన్ టు టుడేస్ అనాలిసిస్. First article is Kerala set to use technology tradition to end human wildlife conflict. యాక్చువల్గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి చాలాసార్లు న్యూస్లో వచ్చింది. సో ఇది ఎక్కువగా కేరళలో జరుగుతుంది, ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వెస్టర్న్ ఘాట్స్ కవర్ చేస్తుంది. సో అండ్ పాపులేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఏమంటారు హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. సో దీనికోసం వాళ్ళు టెక్నాలజీ యూస్ చేశారు. ఏ టెక్నాలజీస్ యూస్ చేశారో అలాగే ట్రెడిషన్స్ ఏవేవి యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ టెక్నాలజీస్కి వస్తే ఏఐ బేస్డ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ రియల్ టైమ్ అప్డేట్స్, ఇంకా థర్మల్ సెన్సర్ ఎక్విప్డ్ డ్రోన్స్, కెమెరా ట్రాప్స్ టు ఎన్హాన్స్ సర్వేలెన్స్, ఇంకా ఫిజికల్ బ్యారియర్స్, బయాలజికల్ బ్యారియర్స్. ఫిజికల్ బ్యారియర్స్ ఏంటంటే లైక్ డైరెక్ట్గా బ్యారియర్స్ పెట్టడం. బయాలజికల్ బ్యారియర్స్ అంటే బీహైవ్స్, లైక్ తేనెటీగలు పెట్టేసి తేనెటీగలు బాక్స్లో పెంచి ఆ తేనెటీగలు అంటే లైక్ ఎప్పుడైతే ఎలిఫెంట్ వచ్చి దాన్ని గుద్దుతుందో అప్పుడు తేనెటీగలు బయటకు వస్తాయి. సో అక్కడికి వెళ్ళొద్దని ఎలిఫెంట్స్ అలర్ట్ అవుతాయి అన్నట్టు. సో అది రీహాబ్, ఆ ఇనిషియేటివ్ని రీహాబ్ అంటారు. ఇది కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండియా కార్పొరేషన్ చేసింది. అట్లానే కాకుండా చిల్లీ ప్లాంట్స్ పెట్టడం వల్ల కూడా ఆ ప్లేస్కి ఎంటర్ అవ్వద్దు అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫస్ట్ ఏఐ బేస్డ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ రియల్ టైమ్ అప్డేట్స్. సో ఎలా లైక్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ జరగకముందు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ పోతే వాళ్ళని ట్రాక్ చేస్తూ అంటే ముందే అలర్ట్ ఇవ్వడం, ఇంకా డ్రోన్స్తోని ట్రాక్ చేయడం, అట్లనే కెమెరా ట్రాప్స్తోని లైక్ ట్రాక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇంకా ఇప్పుడు ట్రెడిషన్స్ చూద్దాం. హ్యాబిటాట్ మేనేజ్మెంట్ ఎఫర్ట్స్ యూజ్ చేస్తారు. అంటే ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఎలిఫెంట్స్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి. సో దానిలో ఆల్రెడీ అడ్వకేట్ ఫాడర్ ఉందని అనుకోండి, అది బయటకు రాదు. ప్రే ఉంటే అది బయటకు రాదు, వైల్డ్ లైఫ్ అందులోనే ఉంటుంది. అట్లనే అక్కడక్కడ వాటర్ హోల్స్, చెక్ డ్యామ్స్ ఫర్ వాటర్ పర్పసెస్ యానిమల్స్ కోసం అది కూడా ఉంచితే కూడా రాదు. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మెజర్స్ టు అవాయిడ్ హ్యూమన్ వైల్డ్ కాన్ఫ్లిక్ట్లో రాయొచ్చు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సిటిజన్స్ అడాప్ట్ ఇంజెక్షన్ బోర్వెల్స్ టు మీట్ గ్రోయింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ వైజాగ్. సో వైజాగ్లో లైక్ బోర్వెల్స్ ఇంజెక్షన్ బోర్వెల్స్ యూస్ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు రెయిన్ వాటర్ని కూడా ట్రాప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెన్నైలో చూసినా కానీ, ఢిల్లీలో రీసెంట్గానే, బెంగళూరులో డ్రాట్స్ వచ్చినాయి. మళ్ళీ అదే టైంలో మాన్సూన్ సీజన్కి వచ్చేసరికి ఫ్లడ్స్ వస్తాయి. సో ఇది ఎందుకు అవుతుందనంటే క్లైమేట్ చేంజ్, ఇంకా ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది సో మన కంట్రీలో. సో దీనికోసం అంటే దీనివల్ల ఏమవుతుందంటే లైక్ ఒక్కొక్కసారి ఫ్లడ్స్ వస్తున్నాయి, ఒకసారి డ్రాట్స్ వస్తున్నాయి. సో వాటర్ లెవెల్ని మనం మేనేజ్ చేయవచ్చు. ఎట్లా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసినాం అనుకో డ్రాట్స్ ఉండవు. సో ఈ మధ్య ఫుల్ బోర్వెల్స్ పెట్టేసి గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ జరుగుతుంది. సో దాని బదులు ఒక బోర్వెల్కి కన్వెన్షనల్ బోర్వెల్ దేనికైతే ఉంటుందో ప్రైస్ 3 lakhs ఉంటుంది. అదే ఇంజెక్షన్ బోర్వెల్ ఏం చేస్తుందంటే జనరల్గా పైన నెక్స్ట్ దాంట్లో వచ్చిన అంటే లైక్ వాటర్ ఎక్కువ వచ్చినాయి అనుకో ఓపెన్ ఏరియాస్లో, లేకపోతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ యూజ్ చేసి ఓపెన్ ఏరియాస్ వచ్చిన వాటర్ మళ్ళీ గ్రౌండ్కి బాటమ్కి వెళ్ళి లైక్ 80 feet కింద ఇంజెక్ట్ చేస్తారు. సచ్ దట్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా డిప్లీట్ అవ్వదు, అది కూడా మంచిగా రీఛార్జ్ అవుతుంది అన్నట్టు న్యాచురల్ రీఛార్జింగ్ ప్రాసెస్ కన్నా. సో ఇది వైజాగ్లో యూజ్ చేస్తున్నారు. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు దీన్ని మెజర్స్లో వే ఫార్వర్డ్లో రాయొచ్చు. నెక్స్ట్ SC 6 రిపోర్ట్స్ ఆన్ గ్రామ్ న్యాయాలయస్ ఫ్రమ్ స్టేట్స్ హైకోర్ట్స్. అయితే ఏంటంటే సుప్రీంకోర్టు రిపోర్ట్ అడుగుతుంది, ఎన్ని గ్రామ న్యాయాలయాస్ పెట్టారు, అసలు ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని ఫంక్షనల్గా ఉన్నాయని. యాక్చువల్గా గ్రామ న్యాయాలయాస్కి వచ్చి ఓన్లీ 16K కావాలి యాక్చువల్గా, కాకపోతే ఓన్లీ 450 మాత్రం ప్రజెంట్ అయి ఉన్నాయి, ఇంకా 300 మాత్రమే ఫంక్షనల్ ఉన్నాయి.
సో గ్రామ న్యాయాలయాస్ పెట్టిందే అఫోర్డబుల్ అండ్ స్పీడీ జస్టిస్ కోసము. ఆ గ్రామ న్యాయాలయ యాక్ట్ గురించి కొంచెం మనం తెలుసుకుందాం. గ్రామ న్యాయాలయ యాక్ట్ 2008లో వచ్చింది. యాక్చువల్గా దీని ఇంప్లిమెంటేషన్స్కి కారణం ఏంటంటే ఆర్టికల్ 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటుంది. ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి కొంతమందికి, లైక్ ఉమెన్, వల్నరబుల్ సెక్షన్స్, ఇంకా 1 lakh కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, SC ST వీళ్ళందరికీ, ట్రాన్స్జెండర్స్కి, సో వీళ్ళందరికీ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటుంది. ఈ రికమెండేషన్ ఎవరిది? 114th లా కమిషన్ది. యాక్చువల్గా ఫీచర్స్ ఏంటి ఈ గ్రామ న్యాయాలయాది ఏంటంటే, ఇది కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్. సో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఇది. దీనికి అంటే లైక్ న్యాయాధికారిని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ హైకోర్ట్ సెలెక్ట్ చేస్తారు. ఒక్క నిమిషం. ఇంకా ఎవ్రీ పంచాయత్ ఉంది కదా ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్, అక్కడ ఈ గ్రామ న్యాయాలయ ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్లో పంచాయత్స్ లేకపోతే కొన్ని గ్రూప్ ఆఫ్ పంచాయత్ కలిపి ఒక కామన్ గ్రామ న్యాయాలయ షేర్ చేసుకుంటారు. ఇందులో ఫస్ట్ సెకండ్ షెడ్యూల్ ఒకటి యాక్ట్లో ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో ఉన్న అఫెన్సెస్కి మాత్రమే గ్రామ న్యాయాలయాల దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ అది అంటే సివిల్ కేసెస్ ఇంకా క్రిమినల్ కేసెస్ 2 ట్రై చేయొచ్చు. ఒకవేళ సివిల్ కేసు అయిందనుకో అప్పీల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తుంది, క్రిమినల్ కేసు అయిందనుకో అప్పీల్ సెషన్ కోర్టుకి పోతుంది. సో ఆ 2 కోర్ట్స్ మళ్ళీ 6 months లోపు జడ్జ్మెంట్ ఇచ్చేయాలి. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈ న్యాయాలయాస్ కూడా ఇంటర్మీడియట్ పంచాయత్స్ దగ్గరే ఉంటుంది. గ్రామ న్యాయాలయ ఫీచర్ ఏంటంటే, స్పెషల్ ఫీచర్, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 మీద బౌండ్ అయ్యి ఉండదు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద బౌండ్ అయ్యి ఉంటుంది. ఇంకా పర్సన్స్ ప్లీ బార్గెనింగ్కి అప్లై చేయొచ్చు. ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటంటే జనరల్గా లైక్ నేను గిల్టీ అని చెప్పేసి ఒప్పుకొని, లైక్ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో విక్టిమ్తో మాట్లాడుకొని కొంచెం కంపెన్సేట్ చేయడమో ఏదో ఒకటి చేసి, లైక్ అక్యూజ్డ్ కొంచెం జైలు శిక్ష తగ్గించుకోవడమో లేకపోతే ఫైన్ కట్టెళ్ళడమో అలాంటివి చేయొచ్చు అన్నట్టు. కానీ ఇది హీనియస్ క్రైమ్స్లలో ఉండదు. గ్రేటర్ దాన్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్లో ఈ ప్లీ బార్గెనింగ్ వర్తించదు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. విలేజెస్ అలాంగ్ చైనా బార్డర్ టు గెట్ 4G టూరిస్ట్ సర్క్యూట్స్ ఆల్ వెదర్ రూట్స్ సేస్ హోమ్ మినిస్ట్రీ. యాక్చువల్గా చైనా బార్డర్ దగ్గర ఒక వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇది యాక్చువల్గా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే లైక్ సెంటర్ ఉండి స్టేట్ ఇద్దరు కలిసి ఖర్చు పెడతారు. అదే జనరల్ స్టేట్స్ అయితే జనరల్గా 60:40 ఖర్చు పెడుతుంది అన్నట్టు. సో అట్లా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అని అంటారు. బడ్జెట్ ఇది ఏ బడ్జెట్లో వచ్చిందంటే 2022-2023 బడ్జెట్లో వచ్చింది. 2025-2026కి ఎండ్ అయిపోతుంది. ఏంటంటే నార్దర్న్ బార్డర్లో ఉన్న విలేజెస్ని డెవలప్మెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏమేమి ఇస్తున్నారంటే 4G టూరిస్ట్ సర్క్యూట్స్ ఆల్ వెదర్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నారంట. ఈ స్కీమ్ హిమాచల్ ప్రదేశ్, లడాక్, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏవైతే చైనా బార్డర్లు ఉన్నాయో దానికి వర్తిస్తుంది. ఇది బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సేమ్ ఇలానే ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కూడా. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్సే కండక్ట్ చేస్తుంది. జనరల్ ఫీచర్స్ ఇవే, బట్ దీంతో ఓవర్లాప్ లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. 6 lakh ఫేక్ పొల్యూషన్ ట్రేడింగ్ సర్టిఫికేట్స్ అనర్థడ్ ఇన్ 3 states. 3 స్టేట్స్లలో చూస్తే మోర్ దెన్ 6 lakh ఫేక్ అప్లికేషన్స్ వచ్చినాయంట, ఫేక్ ట్రేడింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయంట. యాక్చువల్గా అదేమంటారు, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లలో, వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు 70% ఆఫ్ ద వేస్ట్ అనేది రీసైకిల్ చేయాలి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ప్రొడ్యూస్ చేసిండో. కాకపోతే ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నకిలీవంట, అంటే ఫేక్వి కొన్నారంట. అట్లా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలో ఏ స్టేట్స్లో చూసారు? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఎయిర్ పొల్యూషన్ హార్మ్స్ పాలినేటర్స్ మోర్ దెన్ ద పెస్ట్ స్టడీ ఫౌండ్. ఒక స్టడీ కండక్ట్ చేసి నేచర్ కమ్యూనికేషన్స్లో పబ్లిష్ అయింది. దాని ఏం చెప్తుందనంటే
ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఓజోను, నైట్రస్ ఆక్సైడ్స్, ఇంకా పార్టికులేట్ మ్యాటర్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవైతే ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ లైక్ ఏమంటారు బీ, ఇంకా బటర్ఫ్లై, ఇంకా వాస్ప్స్ వీటిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. దాని పెస్ట్ కన్నా వీటిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్ కెమికల్ మెథడ్స్తోని కమ్యూనికేషన్ చేస్తుంది. లైక్ సెంట్ ద్వారానైనా ఎయిర్ పార్టికల్స్ ద్వారానైనా లైక్ కమ్యూనికేషన్ చేస్తుంది. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల లైక్ ఓజోనో లేకపోతే ఇంకేదో ఎక్కువైందనంటే ఆ సెంట్ స్మెల్ డిఫరెంట్ చేస్తుంది. సో దానివల్ల అవి ఎక్కువ హామ్ అవుతున్నాయి దాని పెస్ట్. నెక్స్ట్, నోబెల్ లారెట్ సపోర్ట్స్ ఇండియాస్ పర్సూట్ ఫర్ న్యూట్రినో ల్యాబ్. యాక్చువల్గా న్యూట్రినోస్ అంటే ఏంటంటే ఇది సెకండ్ మోస్ట్ అబండెంట్ పార్టికల్స్ ఆఫ్టర్ ఫోటాన్స్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్ అని అనొచ్చు. ఇది స్టార్స్, సన్స్, ఇంకా ఏదైనా సూపర్నోవా, బ్లాక్ వీటన్నిటి మీద నుంచి వస్తాయి. దీనికి దాని యాంటీ పార్టికల్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే న్యూట్రినో అబ్జర్వేటరీ వస్తుంది అన్నట్టు. ఇండియన్స్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఎక్కడ తమిళనాడులో 1.3 కిలోమీటర్ అండర్ గ్రౌండ్లో జరుగుతుంది. కాకపోతే అక్కడున్న లోకల్ పాపులేషన్ రేడియేషన్ గురించి భయపడి దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్, అంటే వాళ్ళకి అది ఇష్టం లేదు రేడియేషన్ వల్ల. ఓకే, సో అంతకన్నా ముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్, మీరు అందరు KGF సినిమా చూసే ఉంటారు. సో అక్కడ ఫస్ట్లో గోల్డ్ ఎక్స్కవేటింగ్ జరిగేది. అక్కడ న్యూట్రినో ల్యాబ్ ఉండేది. అక్కడ నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. కానీ 1992లో ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నోబెల్ లారెట్ ఏం చెప్తుందంటే తకాగా కాజితా, ఈయన యాక్చువల్గా న్యూట్రినో ల్యాబొరేటరీ ఉండడం వల్ల ఏం హార్మ్ఫుల్ ఉండదు వైల్డ్ లైఫ్ కానీ బయాలజికల్ డైవర్సిటీ కానీ. సో మీరు ఏమంత టెన్షన్ పడని అవసరం లేదు, చక్కగా న్యూట్రినో ల్యాబొరేటరీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోబెల్ లారెట్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఎడిటోరియల్లో ద ఎస్సీ రూలింగ్ ఆన్ పోర్ట్రేయల్ ఆఫ్ డిజేబిలిటీ ఇన్ ఫిల్మ్స్. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఫిల్మ్స్లో డిజేబిలిటీని ఎలా పోర్ట్రే చేయొద్దు అని చెప్తుంది. స్టీరియోటైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని అంటే హీస్ బ్లైండ్ అలాంటివి లాగా చూపించకూడదు, స్టీరియోటైప్ చేసి చూపించద్దు, లేకపోతే వాళ్ళని మాక్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పింది. యాక్చువల్గా ముందు ఒక యాక్ట్ ఉండేది, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఎక్సెట్రా 1955 యాక్ట్ ఉండేది. అది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 రీప్లేస్ చేసింది ఆ యాక్ట్ని. యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఆంక్ మిచౌలి అనే ఫిలింలో డిరగేటరీ వర్డ్స్ యూజ్ చేసినందుకు డిసేబిలిటీకి ఇది సుప్రీంకోర్టుకు వచ్చింది. సో కన్సర్న్స్ ఏంటంటే ఇట్లా క్రియేటివ్ ఫ్రీడమ్లో సినిమాస్లో చూపించినారనుకో అది ఇంకా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బయట కూడా. సో క్రియేటివ్ ఫ్రీడమ్ ఎట్లుండాలి అని అంటే ఇట్ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఫ్రీడమ్ టు డిస్క్రిమినేట్ ఆర్ స్టీరియోటైప్ వల్నరబుల్. సో ఒక వల్నరబుల్ పర్సన్, హీ మైట్ బి డిసేబుల్, లేకపోతే తక్కువ క్యాస్ట్ ఎవరైనా ఉండని వాళ్ళని డిస్క్రిమినేట్ చేసేలాగా స్టీరియోటైప్ చేసేలాగా ఉండొద్దు. సో అట్లాంటి క్రియేటివ్ ఫ్రీడమ్ రాకూడదు. మళ్ళీ ఇంకా ఏమని చెప్పిందంటే ఏ మూవీస్ కూడా ఇలాగ తీయడం కరెక్ట్ కాదు, ఏ ఫిలిమ్స్ కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఇంకా ఫస్ట్లో ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని మెడికల్ మోడల్లో చూసేవాళ్ళు, అంటే మెడికల్గా ఉండే సింపతీస్ అయితే సోషల్ రైట్స్ ఉండాలి, అంటే ప్రొవైడింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ రైట్స్ మోడల్లో చూస్తున్నాం. హ్యూమన్ రైట్స్ మోడల్ ఏంటంటే జనరల్గా ఏదైతే మనకి నార్మల్ హ్యూమన్స్ ఉన్నారో వాళ్ళకి ఏ రైట్స్ ఉంటో ఆ రైట్సే పర్సన్స్ విత్ డిజబిలిటీ రైట్ వాళ్ళకు కూడా ఉండాలి. సో ఏ రైట్స్ అయితే ఉన్నాయో అన్ని రైట్స్ పర్సన్ విత్ డిజబిలిటీస్ కూడా ఉండాలి. కాకపోతే ఇది ఏదైతే అనుకుంటున్నామో అది జనరల్గా అనుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు. అన్నిటి దగ్గర యాక్సెసిబిలిటీ క్రియేట్ చేయడం ఇదంతా కూడా ఇట్ ఈస్ చాలా కష్టంతో కూడిన పని అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. హౌ ఈజ్ ఇండియాస్ హంట్ ఫర్ క్రిటికల్ మినరల్స్ గోయింగ్.
యాక్చువల్గా ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అసలు ఏంటో డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే ద మినరల్స్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ల్యాక్ ఆఫ్ దీస్ క్రిటికల్ మినరల్స్ విల్ క్రియేట్ సప్లై చైన్ వల్నరబిలిటీస్. ఏంటంటే క్రిటికల్ మినరల్స్ మన నేషనల్ సెక్యూరిటీకి ఇంకా ఎకానమీ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. ఏదైతే ఒకవేళ ఇది ల్యాక్ అయ్యి ఉందనుకో దీనివల్ల సప్లై చైన్ అంటే మనం లైక్ మన చైన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దాంట్లో వల్నరబిలిటీస్ క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గ్లోబల్ క్రిటికల్ మినరల్స్ అవుట్లుక్ పబ్లిష్ చేస్తారు. ఈ అందరు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విల్ రిలీజ్ గ్లోబల్ క్రిటికల్ మినరల్ అవుట్లుక్. ఏమని చెప్పిందంటే 30% డిమాండ్ పెరిగిద్దంట ఈ డీకేడ్లో మనకి క్రిటికల్ మినరల్స్కి. జనరల్గా ఇంకేం చెప్పిందంటే 2 times పెరుగుతుందంట. ఏవేవి? నికల్, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్. ఇంకా గ్రాఫైట్ ఏమో 4 times పెరుగుతుందంట. లిథియం ఏమో 8 times డిమాండ్ పెరుగుతుందంట. ఇల్మినైట్ ఇది యాక్చువల్గా యూపీఎస్సీ క్వశ్చన్ 2023లో విచ్ ఓర్ ఎలిమినేట్ ఏ ఓర్ అని చెప్పేసి. టిటానియం ఆక్సైడ్ ఓవర్ 11% ఆఫ్ వరల్డ్స్ రిసోర్సెస్ ఉన్నా కూడా మనం ఇంకా స్టిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రీసెంట్గా జేఎన్కేలో 5.9 million tons ఆఫ్ లిథియం ఫౌండ్ అయింది. కాకపోతే లైక్ దాని ఛాలెంజెస్ ఏంటంటే అది క్లే మిక్స్ అయి ఉంది ఆ లిథియం. సో ఆ టెక్నాలజీస్ ఇంకా లేవు. సో దీనికోసం ఏం చేసిందంటే ఇట్లా క్రిటికల్ మినరల్స్ బయట కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం కాబట్టి ఇండియా మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 అండ్ అమెండ్ చేసి మైనింగ్ కన్సెషన్స్ ఇచ్చింది 24 క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ కోసం. ఆ తర్వాత ఛాలెంజెస్ ఏంటి అయితే ఇప్పటికి కూడా ఎనఫ్ బిడ్డర్స్ రావట్లేదు. బిడ్ చేసిన దగ్గర ఆప్షన్స్లో ఎనఫ్ బిడ్డర్స్ అదే. ఎందుకనంటే డేటా లేదు. పొటెన్షియల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయో దాని గురించి క్లియర్ కట్ డేటా లేదు. ఒకవేళ డేటా ఉన్నా కానీ టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన జేఎన్కేలో చూసుకుంటే క్లే మిక్స్ అయి ఉందా, దాని టెక్నాలజీ ఇంకా లేదు. ఇంకా డొమెస్టిక్ బ్లాక్స్ ఫుల్గా పొటెన్షియల్గా వర్క్ చేయాలి అని అంటే ఫుల్ కెపాసిటీతో ఈ డీకేట్ అంతా కూడా పట్టవచ్చు. సో అందుకని పక్కగా మన సప్లై షాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అర్జెంటీనాలో లైక్ లిథియం బ్లాక్స్ తీసుకుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఏంటంటే ఖనిజ్ లిమిటెడ్, ఖనిజ్ విదేశ్ లిమిటెడ్ ఎక్స్ప్లోరేషన్ రైట్స్ తీసుకుంది. ఈ కంపెనీ యాక్చువల్గా హెచ్ఏఎల్ వీళ్ళందరిది, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వీళ్ళందరిది. యుఎస్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో కూడా ఇండియా సైన్ చేసింది. ఎందుకంటే ఇక్కడ లార్జ్ బయర్స్ అండ్ సెల్లర్స్ దొరుకుతారు. ఒకటే కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా వేరే వేరే కంట్రీస్ దగ్గర నుంచి కూడా డైవర్సిఫై చేసుకొని మినరల్స్ తీసుకోవడానికి యుఎస్ మినరల్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్లో ఇండియా జాయిన్ అయింది. ఇంకా థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ డే కలుద్దాం విత్ నెక్స్ట్ హిందూస్ న్యూస్ అనాలిసిస్. Thank you very much. All the best for your preparation.